మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 3వ వచనం. మీ హృదయములు జంకనీయుకుడి, భయపడకుడి. ఈ వాక్యము అలనాడు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు శత్రురాజులు బహు విస్తారముగా వారు ఉండి వీరి మీద దాడి చేయుటకు సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు వారిని ధైర్యపరుస్తూ పలికినటువంటి ఈ మాట. అదే సమయమందు వారికి దేవుడు ఏ విధంగా అయితే మాట ఇచ్చాడో అలాగే వారు విజయం పొందటానికి కూడా దేవుడే మార్గాలను సరళం చేసి శత్రురాజులందరినీ వీరి ఎదుట వాడగొట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. అయితే ఈ వాక్యము ఈ దినాల్లో మన జీవితంలో ఎలా నెరవేర్చబడుతుంది? అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు శరీర సంబంధమైన శత్రువులు ఉన్నట్లే ఈ దినముల్లో కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో శత్రువైన సాతానుడు, వాడి యొక్క సమూహము మన యొక్క జీవితాన్ని ఏదో ఒక రకంగా వాడగొట్టి మనల్ని నాశనానికి అప్పగించాలని వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు. అయితే అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే దేవుని మాటను నమ్మి విశ్వాసముంచి నమ్మకముంచి దేవుని మీద ఆధారపడి విజయం పొంది దేవుని నామాన్ని మహిమపరిచారో ఈరోజు మనం కూడా అలాగే దేవుని మీద ఆధారపడి దేవుని యందు సంపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు ప్రతి విధమైన దుష్ట దురాత్మ అంధకార చీకటి శక్తుల మీద, సాతాను యొక్క సమూహం మీద ఆయన మనకు విజయాన్నిచ్చి ఈ లోకంలో విజయవంతమైన బిడలముగా నిలబెట్టడానికి దేవుడు మన పక్షాన ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది మీరు నమ్మినట్లయితే ఈ క్షణము నుండే దేవుని మీద సంపూర్ణ నమ్మకంతో ముందుకు సాగుదుముగాక. అటువంటి కృపలో మనలను మన కుటుంబాలను నిలబెట్టునుగాక. ఆమెన్.